మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కాచవని సింగారం గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి మల్లల స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి అధ్యక్షతన మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే చాముగడ మల్లారెడ్డి మరియు స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ అలాగే మాజీ వార్డు మెంబర్లు పాల్గొనడం జరిగింది. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం కన్యాకుమారి భద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, వివిధ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల మధుసూదన్ గౌడు రాజదీప కాలనీ వాస్తవ్యులు 201 రూపాయి మల్లన్న స్వామి వారికి ఎల్లమ్మ తల్లికి శ్రీ మాజీ అన్నా కొంచెం ఎంత జరగండి అన్నా వెనక జరగండి బయటికి రాండి అన్న అంతా అన్న కొంచెం వెనక వీళ్ళందరూ వస్తారు ఓకే రెడీ రెడీరా ఈ మల్లన్న గుడి స్థాపించి దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ పురాతన విగ్రహం పెట్టి ఇక్కడ ఒక గుడి ఉండే ఒక బక్కయ్య అని ఒక భక్తుడు ఇంటికి తిరిగి మల్లన్న పాదాన్ని ఎత్తుకొని మల్లన్న కట్టాలని చెప్పి మళ్ళీ ఇంటికి తిరిగి బియ్యం ఉంటూ గ్రామంలో తిరిగి వసూలు చేసుకొని వారి శక్తి కొద్ది ఇక్కడ ఒక మల్లన్న విగ్రహాన్ని స్థాపించి రోజు పూజ చేసుకుంటూ ఇక్కడ జీవనం గడిపేది. అలాంటి వ్యక్తి ఉన్నన్ని రోజులు ఆయన పూజా కార్యక్రమం నిర్వహించడం చాలా రోజులు ఎవరు పట్టించుకోకుండా అది అక్కడే ఇవ్వండి. మళ్ళీ కొన్ని రోజులకు గ్రామస్తులు అందరం కలిసి మన కులస్తులు మరియు కుల పెద్దలు అందరూ కలిసి విగ్రహాలు ప్రతిష్టాపన వల్ల పునర్వృద్ధి చేసి మంచి విగ్రహం అనేది ఒక జాతరలాగా చేయాలనే ఉద్దేశంతో ఎంత సార్ ఎంత ఖర్చుతో దీనిగా దాదాపు 5 లక్షల ఖర్చు వస్తుంది. ఓన్లీ జాతర వారం రోజుల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. అంతా ఏదైతే ఇక్కడ ఉన్నాయో ఇప్పుడైతే ఈ సంవత్సరంలో అందరూ జాగాలు వచ్చి ఊరవతలు ఎవరైతే మల్లిపెట్టలో రామచంద్రారెడ్డి జాగా ఇది ఆయన కొడుకులు వాళ్ళు కలిసి జాగా గుడికి దానం ఇచ్చారు. మరి దాన్ని డెవలప్మెంట్ చేసేందుకు వాళ్ళు ఇచ్చినాకనే చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వాడుకోరనే ఉద్దేశంతో ఈ గుడిని స్థాపించడం జరిగింది. దీనికి స్థాపించిన వారిలో వాళ్ళు మల్లిపెట్టి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా కలిసి మరియు రామస్వామి సహాయం వాళ్ళు కూడా వాళ్ళు 3-4 అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా గణేశ స్తంభము మన ఎల్లమ్మ గుడి ఎల్లమ్మ విగ్రహం ప్రతిష్టాపన మరి మల్లన్న గుడి మంచిగా చేయడం జరిగింది.
మరి భక్తుల ఏవైతే కట్న కానుకలు వేసిరో దాని మీద కూడా 15 ఈ సంవత్సరం అన్నదాన పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిసి ఈ గుడిని కంప్లీట్ చేయడం కొంత ఉన్నది. అది కూడా మిగిలినప్పటికీ కూడా వర్కలంజనీయులు మరి ఈయన మన గొల్ల కర్ర మల్లేష్ అని దీనికి గుడికి చైర్మన్గా వర్గం రాములు మరి ఇతర పెద్దలు అందరూ కలిసి దీన్ని చూసుకొని ఈ గుడిని నిర్మాణం చేయడం అన్నదానానికి. మళ్ళా దీనికి అన్నదానం పోటీ మరీ వస్తారు భక్తులు. అన్నదాన కార్యక్రమం భద్రారెడ్డి ముఖ్యులు కూడా వ్యాపస్తులు పోయినసారి కూడా అన్నదాన కార్యక్రమం పెట్టిండు. మరి ఈసారి కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఆయన దాదాపు 350 కూడా అన్నదాన కార్యక్రమం పెట్టింది. కాబట్టి వారిని భగవంతుడు ఆయుర్వేదం ప్రసాదించి మరి మా కుటుంబానికి మరి మా గ్రామంలో ఉన్న ప్రజలకు మా గ్రామ ఉన్న పెద్దలకు అందరినీ మనసారా ఈ మల్లన్న దేవుణ్ణి కోరుతూ ప్రార్థిస్తూ మా కాచోని సింగారం ముఖ్యంగా కూడా మా విశ్వనాథ్ కాలనీ మరియు వివిధ కాలనీ వాసులు మంది అలాది విజయనగర్ గుడవర్ మరియు శ్రీరా మల్లికార్జున నగర్ మరియు ఆర్టీసీ కాలనీ మరియు శ్రీ కాలనీ డ్రీమ్ హౌస్ కాలనీ అందరికీ పేరు పేరున మా మల్లన్న ఆశీస్సు ఉండాలని కోరుతూ కానీ మొత్తం భరత్ గారు 1,000 రూపాయలు స్వామివారికి విరాళంగా సమర్పించారు. శాంతిదీప కాలనీ గడ్డం భరత్ గారు 1,000 రూపాయలు స్వామివారికి విరాళంగా సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని